ఏలూరు జిల్లాలో గల పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రతాప్ పరిశీలించారు. ఆలయ ధర్మకర్త కొచ్చర్లకోట వీరభద్రరావు ఎస్పీకి శివరాత్రి పండుగ రోజు జరగబోయే కార్యక్రమాల గురించి వివరించారు. మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహాశివుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి భద్రత, ట్రాఫిక్ సమస్యలు కలగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. క్యూ లైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహాశివరాత్రి పండుగ దేవాదాయ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సాఫీగా జరిగేలా చూడాలని పోలీస్ అధికారులకు సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చాగంటి సురేష్ నాయుడు, పోలవరం సిఐ బాలసురేష్, ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు. So this ramp will be only and as you rightly pointed out, even if some availability, that line there can be an emergency exit point from there. Our gate is up. అంటే అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇది ఓపెన్ గా ఉంటుందండి. ఇదంతా ఓపెన్ ఉందా? ఇదంతా ఇంకా ఓపెన్. ఏడేం కట్టరా? అంటే జనాల కిందకి వెళ్ళొచ్చు. అలాగే ఓపెన్ గా ఎందుకు పెడతారంటే డిస్పర్స్మెంట్ బాగుంటుంది సార్. లేకపోతే ఏంటవుతుంది, ద మూమెంట్ రిస్ట్రిక్ట్ ఏరియా ఏం వెళ్ళదు సార్. కిందకి వెళ్తారు. ఇదంతా ఓపెన్ పెట్టేస్తారు. సార్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ జనరేషన్ బికాస్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్షన్. కూర్చొని ఎక్కువ వేసుకుంటారు. దీపాలు పెట్టడం అంటే కొన్ని రెసిడెన్సీస్ చేస్తారు. దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి వాలంటీర్స్ స్టాఫ్ కూడా ట్రై చేయాలి. అంటే బిలీఫ్ ఉంది కదా సార్, కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. బట్ మీ అలో చేస్తారా అక్కడికి? కొంచెం అక్కడ దాకా చేసి ఏదైనా ఉంటుంది సార్. కానీ అది చేయడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు స్టాగ్నేట్ అవుతుంది సార్ పబ్లిక్. ఫిబ్రవరి 26th మహాశివరాత్రికి సంబంధించి ఈ పంచక్షేత్రాల్లో ఒక క్షేత్రమైన పట్టిసీమలో విరివిగా జనాలు వస్తారు కాబట్టి అక్కడికి సంబంధించిన ఆ రోజుకి కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లను ఒకసారి చూసి ప్లానింగ్ కోసం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. భక్తులకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ గోదావరి దాటుకొని వాళ్ళు క్షేమంగా స్వామివారి దర్శనం చేసుకొని క్షేమంగా రిటర్న్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం.